పరమగీతముల గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకొని ప్రార్థన చేసుకుని వాక్యంలో ముందుకు కొనసాగుదామండి. పరమగీతముల గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం. సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబం అంత అందము గలదై, సూర్యుని అంత స్వచ్ఛమును కళలను గలదై, వ్యూహిత సైన్య సమభేకర రూపిణియగు ఈమె ఎవరు? ప్రార్థన చేసుకుని. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం నాయన. అయ్యా, ఈ రాత్రి కాల సమయంలో మీ సన్నిధిలో మేమంతా చేరి మీ వాక్కులు వినడానికి, ముందుగా మిమ్మల్ని కనపరచడానికి, కొనియాడడానికి మీరు ఇచ్చిన ఈ యొక్క గొప్ప తరుణాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. అయ్యా, ఈ కూడికకు మీరు అధ్యక్షత వహించండి, ఆది అంతం మీరే నడిపించండి. ఎలాంటి ఆటంకాలు ఎదురుకాకుండా కృప చూపండి. చేరు వచ్చిన ప్రతి బిడ్డను ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదించండి. మీ సన్నిధిలో నాయనా చేరి మీ వాక్కులు వినడానికి, నాయనా ఏ మాట ద్వారా నా దేవుడు నాతో మాట్లాడతాడా అన్నటువంటి ఆశ కలిగి మేమందరం కూడా చేరి ఉన్నాం ప్రభా. చేరు వచ్చిన ప్రతి బిడ్డను ప్రత్యేకంగా దీవించండి నాయనా. మా హృదయాలను తెరచి మీ జీవం కలిగినటువంటి మాటలు మా హృదయం నిండా నింపమని ప్రార్థిస్తున్నాం. ఒక మంచి నిర్ణయంతో నాయనా ఈ యొక్క కూడికను మేము ముగించుకున్నటకు సహాయం దయచేయండి ప్రభా. ఆత్మీయంగా ఒక మెట్టు ముందుకు ఎదుగుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఆయన ప్రత్యేకంగా ఇమ్మాన్యుయల్ ప్రేయర్ హౌస్ని జ్ఞాపకం చేసుకోండి, బహుగా దీవించి ఆశీర్వదించండి. ఈ యొక్క కూడికలు ప్రభా మాకు ఆత్మీయంగా మేలుకరంగా ఉన్నట్లు దీవించమని ప్రార్థిస్తాం. మేము నేర్చుకునే విధానంలో మీ మాటలను నేర్చుకున్నటకు, మీ మనసును ఎరుగుటకు, తద్వారా మీ యొక్క ఆజ్ఞలను అనుసరించి బ్రతుకుటకు సహాయం దయచేయమని, శక్తిని దయచేయమని ప్రార్థిస్తూ కొద్ది మనవులు మీ సన్నిధికి చేర్చుకున్నామని, అయ్యా మీరే నాతోనూ మాతోనూ మాట్లాడి సమస్త మహిమ ఘనత పొందుకొనమని మా ప్రభును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి బ్రతిమాలి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. మనము నిన్నటి దినాన ఈ యొక్క వచనాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాము. కొంత భాగం వరకు మనం దీన్ని ధ్యానం చేసాం ప్రియులారా. సంధ్యారాగము చూపట్టుచు అంటే అర్థం ఏంటో మనం నిన్న తెలుసుకున్నాము. అంతేకాదు చంద్రబింబం అంత అందము కలదై. సంధ్యారాగం అంటే అన్ని నెగిటివిటీస్కి గుర్తు అని మనం, కీడుకి, కష్టాలకు, చీకటికి, అలాగే అందవిహీనతకు, శ్రమలకు గుర్తు అని మనం నేర్చుకున్నాం. మనం నేర్చుకున్న విషయాలలో ఇంత నెగిటివిటీ, ఇన్ని శ్రమలు, చీకటి, కష్టాలు, వీటన్నిటికీ గుర్తయి ఉన్నటువంటి ఈమె మరి చంద్రబింబం అంత అందముగా ఎలా కనబడుతుంది అనేటువంటి విషయాన్ని కూడా మనం ధ్యానం చేసాం. నీతి సూర్యుడైన దేవుని యొక్క కిరణాలు తన మీద పడటం వల్ల మాత్రమే చంద్రబింబం అంత అందము వస్తుంది. చంద్రునికి కూడా, చంద్రుడు స్వయం ప్రకాశితుడు కాడు, సూర్యుని యొక్క కిరణాలు చంద్రుని మీద పడడం వల్ల మాత్రమే చంద్రుడు ప్రకాశిస్తాడు అనేటువంటి కొన్ని సైన్స్ విషయాలను కూడా మనము జ్ఞాపకం చేసుకున్నాం. అయితే చంద్రబింబం అంత అందము గలదై అని నేర్చుకుంటూ సూర్యుని అంత స్వచ్ఛమును కళలను గలదై, స్వచ్ఛత, ట్రాన్స్పరెన్సీ ఎలా ఉండాలో మనం నేర్చుకున్నాం. కళ, గ్లోయింగ్గా మనం ఎలా ఉండాలో కూడా నిన్నటి దినాన్ని మనం ధ్యానం చేసాం. అయితే ఒక మాటను నేను మీకు మరలా జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను ప్రియులారా. అదేంటంటే, చంద్రుడు దినదినము తన షేప్ మనకి కాంతివంతంగా కనబడే ఆకారం ఏదైతే ఉందో, మొదటగా ఒక అర్ధచంద్రాకారంలో ఒక సన్నని గీతలా కనబడతాడు. తర్వాత కొద్దిగా లావు గీతలాగా, వక్రంగా ఉన్న అర్ధచంద్రాకారంలో ఉన్న ఒక లావుపాటి గీతలాగా కనబడతాడు. ఒక దినము గడిచే కొలది ఆ లావు మందం అనేది పెరుగుతూ వస్తుంది. కారణం ఏంటంటే, ఎంతవరకు అయితే చంద్రుని మీద సూర్యుని కిరణాలు పడతాయో అంత మేరకు మాత్రమే వెలుగుమయంగా మనకు కనబడతాడు. అంతేకాని ఆ పూర్ణ గోళాకారంలో అక్కడ చంద్రుడు లేడు అని దాని అర్థం కాదు. పూర్ణ గోళాకారంలో ఉన్నప్పటికీ ఆ చంద్రుని కిరణాలు సైడ్గా పడ్డాయి అనుకోండి, ఇలా ఉంది చంద్రుడు ఇలా ఉన్నాడు, సూర్యుని కిరణాలు
ఈ కరువు మీద అంచు వరకు మాత్రమే పడ్డాయి అనుకోండి, ఆ అంచు మాత్రమే వెలుగుతూ మనకు ఒక లైన్ లాగా కనబడుతుంది. నెక్స్ట్ డే ఇంకొద్దిగా ఎక్కువగా కిరణాలు చంద్రుని మీద పడటం వల్ల సూర్యకిరణాలు మరికొద్దిగా మందంగా వెలుగు మనకు కనబడుతుంది. అలా సూర్యుని యొక్క కిరణాలు ఎంతవరకైతే పడతాయో, ఎంత ఎక్కువగా అయితే చంద్రుని మీద పడతాయో అంత ఎక్కువగా కాంతివంతంగా రోజు రోజుకి కాంతి పెరుగుతూ చివరి దినాలన చివరి 2 దినాలు కూడా కంప్లీట్ పూర్ణ చంద్రాకారం అనేది మనకి కనబడుతుంది. నేను ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే, మన జీవితంలో కూడా దేవుని యొక్క కిరణాలు, నీతి సూర్యుడు అని మనం నేర్చుకున్న మలాకి గ్రంథంలో 4:2 ఆయన నీతి సూర్యుడు మీ కొరకు ఉదయించును అనేటువంటి ప్రవచనం ఉంది అక్కడ. నీతి సూర్యుడు దేవుడు, ఆయన కిరణాలు, ఆయన యొక్క ప్రసన్నత, ఆయన యొక్క మహిమ, ఆయన యొక్క గుణగణాలు ఎంత మేరకు అయితే మన మీద పడతాయో, ఎంతవరకు అయితే మనం దాన్ని స్వీకరిస్తూ ఉంటామో, దాన్ని పుణికి పుచ్చుకొని దేవునిలో ఉన్నటువంటి గుణాలను మనం కూడా స్వీకరించి అవే మనం ప్రొజెక్ట్ చేస్తూ ఉంటామో, అంత మేరకు మనం కూడా కాంతివంతంగా వెలుగు కుమారులుగా ఉంటాము అని జ్ఞాపకం చేసుకోవాలి. ఒక ప్రకృతిలో ఒక విషయాన్ని చూసినప్పుడు మనము దేవుణ్ణి ఘనపరచాలి ప్రియులారా. చంద్రుని చూడగానే చాలా మంది దేవుణ్ణి ఎరగని వారు అది దాన్ని ఏమంటారు, పౌర్ణమినో అమావాస్యను నెల పొడుపు అంటుంటారు వాడుక భాషలు. అది చూడగానే ముద్దులు పెట్టేయడం దేవుణ్ణి ఎరుగుని వారు చేసేటువంటి పని, దాన్ని ఇష్టపడడం. కానీ వాటిని చూసినప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఓహో ఈ యొక్క చంద్రుని మీద ఎంతవరకు సూర్యుని కిరణాలు పడ్డాయి, అందుకనే చంద్రుడు అంతవరకు వెలిగిస్తున్నాడు. కానీ నా మీద ఎంతవరకు దేవుని కిరణాలు పడుతున్నాయి, నీతి సూర్యుడైన దేవుని కిరణాలు నా మీద ఎంతగా ఉన్నాయి, ఎంతగా ప్రసరిస్తున్నాయి, దాన్ని నేను ఎంతగా రిఫ్లెక్ట్ చేయగలుగుతున్నాను, ఎంతగా ప్రసరింప చేస్తున్నాను అనేటువంటి విషయాలు మనం జ్ఞాపకం చేసుకొని అంతగా రోజు రోజుకు వెలుగొందడానికి మనము ప్రయత్నించాలి. మరొక మాట నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. అదేంటంటే, ఏ రోజు కూడా చంద్రుడు ఈ నెల పొడుపు అనేటువంటి దశ నుండి ఫస్ట్ డే నుండి ఇంక్రీజ్ అయ్యేటప్పుడు ఎక్కడ కూడా మధ్యలో డిక్రీజ్ అవ్వడు. ఆ వెలుగు అనేది రోజు రోజుకు పెరుగుతూ వెళ్తుందే తప్ప తరగదు. మన జీవితంలో కూడా రోజు రోజుకి దేవుని యొక్క సన్నిధిలో మనం గడిపే కొద్దీ ఆరాధన ప్రతి వారము, లేకపోతే మనకు వీలైనప్పుడల్లా ఆరాధిస్తున్నటువంటి సమయం, ఆరాధన సమయం, దేవుని యొక్క సన్నిధిలో మనం గడిపే సమయం, ఇవన్నీ కూడా రోజు రోజు పెరిగే కొలది మనలో ఆ రిఫ్లెక్షన్ కూడా పెరగాలి, మనలో ఆ రిజల్ట్ కూడా ఎక్కువగా కనబడాలి. కొంతమంది ఉంటారు, విమర్శ కాదు కానీ ఎన్ని సంవత్సరాల నుంచి ప్రార్థనకి వెళ్ళినా వారి యొక్క క్రియలలో, లేకపోతే వారు ప్రొజెక్ట్ చేసేటువంటి విధానంలో, మాట తీరులో కానీ క్రియలలో కానీ ఆ వెలుగు కనబడదు. కారణం ఏంటంటే, వాళ్ళు దేవుని యొక్క ప్రసన్నత వారి మీద పడడానికి, దేవుని నుండి గుణగణాలను వాళ్ళు పుణిపుచ్చుకోవడానికి అంత ఇష్టపడే నేచర్లో లేరు. పేరుకు ఆరాధిస్తారు, పేరుకు దేవుని సన్నిధికి వస్తారు, పేరుకు మాత్రమే దేవుని యందు భయభక్తులు గలవారము అని చెప్పుకుంటుంటారు. కానీ పౌలు గారు అన్నట్లు పైకి భక్తి గలవారమని చెప్పుకొనొచ్చు ఆయన శక్తిని ఆశ్రయించిన వారిగా అనేక మందిని క్రైస్తవుల్లో అనేక మందిని మనము చూస్తూ ఉంటాం పిల్లరా. కానీ మనమైతే అలాగూ ఉండకూడదని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఈ చంద్రుడిని చూసినప్పుడు మనం నేర్చుకోవలసిన విషయము ఇది అని మనం జ్ఞాపకం పెట్టుకున్నాం. అయితే చంద్రుని అంత అందము కలిగి సూర్యుని అంత స్వచ్ఛమును కళలను గలదై ఈమె ఎలా కనబడుతుందని చివరి పాటలో సొలొమోను గారు రాస్తున్నారంటే, వ్యూహిత సైన్య సమభీకర రూపిణి, వ్యూహిత సైన్య సమభీకర రూపిణి, టెరిబుల్ ఆర్మీ విత్ బ్యానర్స్ అన్నాడు ఇంగ్లీష్ వర్స్లో. టెరిబుల్ ఆర్మీ విత్ బ్యానర్స్, వ్యూహిత సైన్య సమభీకర రూపిణి. ఎందుకు ఇంత పెద్ద పదాన్ని సొలొమోను గారు వాడారు అనేది ఈరోజు పాఠంలో మనం క్లియర్గా నేర్చుకుందాం. ముందుగా వ్యూహము లేకపోతే వ్యూహిత సైన్యము, వ్యూహము అంటే ఏంటి, ఎంతమంది, వ్యూహము అంటే ఎంతమంది, ఏదైనా ఐడియా ఉందో మీకు? ఏదో ఒక పిక్చర్ గెస్. స్వార్థలలో దేవుడు చెప్తాడు ఒక దగ్గర. అవును సిస్టర్, ఏమని చెప్తాడు?
అది గుర్తులేదు కానీ చెప్పింది అయితే గుర్తు. ఓకే, సువార్తలలో వ్యూహం అనే మాట చెప్పినట్టయితే గుర్తుంది. వెరీ గుడ్. ఇంకా లూది అమ్మ కానీ, అమ్మ దెబోరా అమ్మ కానీ, మిమ్మల్ని ప్రశ్నలు అడిగేంత దాన్ని కాదు కానీ ఐడియా యేసుక్రీస్తు సిలువ వేసినప్పుడు యేసుక్రీస్తు అంటారన్నమాట, నేను తండ్రిని వేడుకుంటే కొన్ని వ్యూహాల మందిని నా తండ్రి రప్పించగలుగుతాడు అనేసి. సిలువ వేసినప్పుడు అమ్మ, సిలువ వేసినప్పుడు కాదు, వాళ్ళు పట్టుకోవడానికి వచ్చినప్పుడు. రైట్ 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 అమ్మ. ఓకే రైట్, సందర్భం అదే. అరుణ సిస్టర్, లూది అమ్మ ఇద్దరు చెప్పింది కరెక్టే. సువార్తల్లో ఉంటుంది దేవుడు అంటాడని చెప్పారు. తర్వాత సిలువ వేయడానికి తీసుకెళ్ళేటప్పుడు ప్రధాన యాజకులు, పెద్దలు వాళ్ళందరూ వస్తారు కదా, ప్రభువుని పట్టుకోవడానికి వచ్చినప్పుడు మలుకు యొక్క చెవిని పేతురు తెగ నరికినప్పుడు దేవుడు అంటాడు, నేను వేడుకుంటే నా తండ్రిని అనేక వ్యూహములను పంపించడా అనే మాట అంటాడు. ఒకసారి ఆ మాట చూద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 53వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 53వ వచనం. తీసిన వారు చదివి సహాయం చేయండి దయచేసి. ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేననియు, వేడుకొనిన ఎడల ఆయన 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడనియు నీవు అనుకొనుచున్నావా? చాలు. ఇక్కడ వ్యూహము అంటే ఫుట్ నోట్ లో ఏముందో చదవండి సిస్టర్. వ్యూహం ఒకటింటికి 6,000 యోధులు. 6,000 యోధులు. 6,000 యోధులు. మన వచనంలో ఏమనుంది? మన వచనంలో పరమగీతముల గ్రంథంలో మన వచనంలో ఏముంది? వ్యూహిత సైన్య. వ్యూహిత సైన్య సమూహం. వ్యూహిత సైన్యం అంటే 6,000 యోధులు ఒక వ్యూహం అయితే, వ్యూహిత సైన్యం అంటే ఇలాంటి 6,000 మంది, ఎన్నో నంబర్ ఆఫ్ 6,000 పీపుల్, ఎన్నో అన్నమాట, ఎన్నో 6,000 పీపుల్. ఒక వ్యూహము అని కాదు, ఇక్కడ వ్యూహిత సైన్యం అంటే 6,000 అలా చూసుకుంటే నంబర్ ఆఫ్ యోధులు లేకపోతే నంబర్ ఆఫ్ సైనికులు నిలబడితే ఎంత భీకరంగా టెరిబుల్గా కనబడుతుందో అలాంటిది వ్యూహిత సైన్య సమ భీకర రూపిణి అగు ఈమె ఎవరు? ఈమె ఎలా ఉందంటే ఒక సైన్య సమభీకర రూపిణిలాగా కనబడుతుంది అని సొలొమోను గారు మాట్లాడుతున్నారు. బైబిల్లో అనేక రకాల సైన్యాలు ఉన్నాయి, అనేక రకాల సైన్యాలు ఉన్నాయి. మీరు చెప్పండి, మీకు తెలిసినటువంటి సైన్యాలు ఏమైనా ఉన్నాయా? మీకు 1-2, ఒక్కొక్కళ్ళు ఒకటి రెండు మీరు దయచేసి నాతో షేర్ చేసుకోండి. సైన్యాలు. ఫరో సైన్యము. ఓకే, వెరీ గుడ్. ఇంకా ఈ సైన్యము అని ఏవైనా బైబిల్లో మనం చదివినట్టుగా మనకి జ్ఞాపకం ఉందా? ఊరికే డిస్కస్ చేసుకుందాం, మనం వాక్యాన్ని ఇంట్రెస్టింగ్గా నేర్చుకుంటూ డిస్కస్ చేసుకుందాం. ఇంకా ఏదైనా ఫరో సైన్యము అని చెప్పారు అమ్మ. ఇంకా యెహోషాపాతు సైన్యం. ఓకే ఓకే. సిరియన్లు, పర్షియన్లు వీళ్ళందరూ అంటే దండెత్తి తీయొచ్చు, వాళ్ళందరూ సైన్యాలు. ఈ 12 మెంబర్స్ లో కూడా కదా 12 గోత్రాల వారిని కూడా రూబేను దండు కదా, బెన్యామీను దండు, వీళ్ళందరూ సైన్యాలు. మిడతల దండు. వెరీ గుడ్ వెరీ గుడ్. మిడతల సైన్యము. ఇంకా ఇంకేమైనా జ్ఞాపకం వస్తుంది? ఇంకేమైనా పదాలు? సరే, మన బైబిల్లో చూద్దాం, ఒక్కొక్కటి చూసి ఫాస్ట్గా ముందుకు వెళ్దాం. మొదటిగా 2వ దినవృత్తాంతముల గ్రంథంలో 20వ అధ్యాయము 21వ వచనంలో ఒక మాట ఉంది. 20వ అధ్యాయము 21వ వచనంలో పరిశుద్ధాలంకారములు ధరించిన సైన్యం వచ్చినది.
పరిశుద్ధాలంకారములు ధరించిన సైన్యము. చూద్దాం ఆ మాట. దయచేసి బైబిల్స్ ఉంచుకోండి మీ దగ్గర. రెఫరెన్స్ చూద్దాం. చాలా ఆశ్చర్యకరమైనటువంటి రెఫరెన్స్లు మనం చూడొచ్చు ఇక్కడ. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 21వ వచనం. మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తర్వాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి వారు పరిశుద్ధ అలంకారములు ధరించి సైన్యము ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరం ఉండును, ఆయనను స్తుతించుడి అని స్తోత్రం చేయుటకు వారిని నియమించెను. ఇక్కడ పరిశుద్ధాలంకారములు ధరించిన సైన్యం అని ఎవరి గురించి మాట్లాడుతున్నారో తెలుసా? గాయకుల గురించి. సొలొమోను గారు రాస్తున్న ఒక సంఘము వ్యూహిత సైన్య సమభేక రూపిడిగా ఉంది అంటున్నాడు. ఏ రకాల సైన్యాలో ఒకసారి చూద్దాం. ఒక సంఘము ఇంత టెరిబుల్ బ్యానర్స్ కలిగినటువంటి ఒక ఆర్మీగా ఎలా కనబడుద్దంటే గాయకులందరూ ఒక సైన్యంగా. ఎలాంటి సైన్యము? పరిశుద్ధాలంకారములు ధరించిన సైన్యముగా, దేవుని సన్నిధిలో పాటలు పాడేవాళ్ళు, దేవుని సన్నిధిలో దేవుణ్ణి ఆరాధిస్తూ స్తుతిస్తూ ఘనపరుస్తూ ఉండేవాళ్ళు కనబడతారు అని ఈ యొక్క వచనం మనకు తెలియజేస్తుంది. ఇందాక ఒక సిస్టర్ చెప్పారు మిడతల దండు అని, అరుణ సిస్టర్ ఐ థింక్. ఒకసారి చూద్దాము. మిడతల దండు కాకుండా ఆల్రెడీ చెప్పారు కాబట్టి మరొక వచనాన్ని చూద్దాం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనం. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగలి పురుగులను, పసరు పురుగులను, చీడ పురుగులను అను నా మహా సైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా నెత్తును. ఇందాక మిడతల దండు అన్నారు కదా సిస్టర్, అరుణ సిస్టర్. ఇక్కడ పురుగులు, అంతేకాదు పురుగులు, వీటన్నిటిని దేవుడు ఏమంటున్నాడంటే నా మహాసైన్యం. ఏమంటున్నాడు దేవుడు? నా మహాసైన్యం. పురుగులు దేవుని దృష్టిలో ఒక ఆర్మీ లాగా, దేవుని దృష్టిలో కాదు, దేవుని యొక్క సన్నిధిలో దేవుడు ఏదైనా పని చెప్తే చేయడానికి ఒక ఆర్మీ లాగా పనిచేస్తాడు. ఏంటవి? పురుగులు, మిడతలు, ఇవన్నీ కూడా. మనిషి తప్ప దేవుడు చెప్పినట్లుగా నడుచుకోవడం, మిగిలిన ప్రకృతి కానీ తన సృష్టి అంతా కూడా దేవుడు చెప్పినట్లు పర్ఫెక్ట్గా నడుచుకుంటుంది. పర్ఫెక్ట్గా, ఎక్కడ గ్యాప్ లేకుండా. మనం ఎప్పుడైనా మన జీవితంలో, మనం పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు మన జీవితంలో ఎప్పుడైనా విన్నామా సూర్యుడు ఈరోజు యాబ్సెంట్ అవుతున్నాను నేను అని చెప్పినట్టు కానీ, 2 రోజులు రెస్ట్ తీసుకుంటున్నాను, ఉదయించకుండా 2 రోజులు రెస్ట్ తీసుకుంటున్నాను అని చెప్పినట్టు కానీ మనం విన్నామా? ప్రతిరోజు ఉదయిస్తాడు, ప్రతిరోజు అస్తమిస్తాడు. ఈవెన్ అమావాస్య రోజు కూడా చంద్రుడు ఉంటాడు. ఆ చీకటి వలన, చీకటి మబ్బుల వలన మాత్రమే ఆయన కాంతి మనకు కనబడదు. గుర్తుపెట్టుకోవాలి ప్రియులారా. సృష్టి అంతా కూడా దేవుడు చెప్పే మాటలు, భూమి, ఆకాశము, రాళ్ళు, సముద్రము, సమస్తము కూడా దేవుని యొక్క మాటను తూచా తప్పకుండా పాటిస్తున్నాయి. ఒక్క మానవుడు తప్ప. దేవునికి ఒక సైన్యం ఉంది, అది మహాసైన్యము, నా మహాసైన్యము అన్నాడు. పురుగులు, మనం పురుగును తీసేసినట్టుగా తీసేస్తాం చాలా సింపుల్గా, ఈజీగా. కానీ దేవుని దృష్టిలో మహాసైన్యము అని మనం జ్ఞాపకం పెట్టుకుందాం. ఇంకొక సైన్యం మనం చూద్దాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 13వ అధ్యాయము 3వ వచనం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 13వ అధ్యాయము 3వ వచనం. అబియాకును యెరోబామునకును యుద్ధము కలుగగా అబియా 4,00,000 మంది పరాక్రమశాలుల సైన్యమును ఏర్పరచుకొని యుద్ధమునకు సిద్ధము చేసెను. యెరోబామును 8,00,000 మంది పరాక్రమశాలులను ఏర్పరచుకొని అతనికి ఎదురుగా వారిని యుద్ధమునకు వ్యూహపరచును. ఈ వచనంలో
మనకు కనబడుతున్న సైన్యము పరాక్రమశాలుల సైన్యం. అనేక మార్లు కనబడుతుందిలేండి. అబియా, యెరోబాము వీరి విషయంలోనే కాదు, యుద్ధాలలో అనేక చోట్ల మనం వింటాం పరాక్రమశాలుల సైన్యం, యుద్ధం చేయగలిగినటువంటి పరాక్రమశాలుల సైన్యం. మరొక మాట మనం చూస్తే, మీరు నోట్ చేసుకోండి వీలైతే, యెహెజ్కేలు గ్రంథం 17వ అధ్యాయం 15వ వచనంలో గొప్ప సైన్యము కనబడుతుంది. మొదటిగా మనం చూసాం పరిశుద్ధాలంకారములు ధరించిన సైన్యము, రెండవది పురుగులు నా మహాసైన్యము అన్నాడు, తర్వాత పరాక్రమశాలుల సైన్యము మూడవది, నాలుగవది గొప్ప సైన్యము యెహెజ్కేలు 17:15. అదే యెహెజ్కేలు గ్రంథం 38:13లో కూడా దోచుకునే సైన్యము అనే మాటలు కనబడతాయి. ప్రియులారా, మీరు తర్వాత చదవండి, నోట్ చేసుకోండి. దోచుకునే సైన్యం. ఇంతకీ ఇవన్నీ పాత నిబంధనలో మనకు కనబడే సైన్యాలు అయితే, క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి ఒక గొప్ప సైన్యం ఉంది. మనమే ఆ సైన్యము. పేతురు గారు రాశారు ఆ మాట మాత్రం మనం ఓపెన్ చేసి చదువుదాం. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. ఏమై ఉంటుందో చెప్పగలరా? ఏ సైన్యమో చెప్పగలరా? ఈ మాట చూడకుండా గెస్ చేయండి ప్రియులారా. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. రాజులైన యాజక సమూహం. సమూహం అంటే ఒక గుంపు. ఇక్కడ ఈ వచనం ప్రకారం యాజక సైన్యమే, యాజక గుంపు. మనమందరం కూడా యాజక గుంపు. ఎవరు మనమందరం అంటే, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలువబడిన మనమందరం కూడా యాజక సైన్యం మేము అని చెప్పుకుంటే సరిపోదు. సైనికుడు అన్నవాడు పోరాడాలి అని కూడా బైబిల్ చెప్తుంది. పౌలు గారు చెప్పారు ఆ మాట. ఏమనంటే, జట్టి అయిన వాడు చాలా నియమ ప్రకారము బాగుగా పోరాడేవాడుగా, బాగుగా యుద్ధం చేసేవాడుగా ఉండాలి అనేటువంటి మాట. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. దయచేసి చదివి సహాయం చేయండి ప్లీజ్. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమ ప్రకారం పోరాడకుంటే వానికి కిరీటము దొరకదు. మనం ఇప్పుడు యాజక సైన్యం కదా, మనం పురుగుల సైన్యం కాదు. పాటలు పాడేటప్పుడు పరిశుద్ధాలంకారములు ధరించుకున్న సైన్యము. కానీ మనం ముఖ్యంగా యాజక సైన్యం కదా. ఏం చేయాలి? యాజక సైన్యం అంటే పోరాడాలి. జట్టి అంటే సైనికుడు. నియమ ప్రకారము పోరాడాలి, లేకపోతే తనకి బహుమానము దొరకదు, కిరీటము దొరకదు. నియమ ప్రకారం. ఏంటి ఆ నియమము? ఏ నియమం ప్రకారం మనం పోరాడాలి? క్రైస్తవులమైన మనము, దేవుణ్ణి అంగీకరించిన మనము ఒక నియమ ప్రకారం పోరాడాలంట సైనికులుగా. ఏంటి ఆ నియమము? ఎక్కడైనా ఆ నియమం విన్నామా మనం? ఏ నియమం అది? ఆత్మ నియమం. పౌలు గారు చెప్తారు, శరీర నియమము, ఆత్మ నియమము. మనం పాటించాల్సింది, పోరాడవలసింది ఆత్మ నియమము ప్రకారము. రోమపత్రిక 8:2లో ఆ మాట మనం చదవగలం ప్రియులారా. ఆ ఆత్మ నియమం ప్రకారం మనం పోరాడేటప్పుడు మనం వాడవలసింది ఈ లోకానుసారమైన యుద్ధోపకరణములు కాదు. ఒక సైనికుడుగా, ఒక ఆర్మీ పర్సన్గా, ఒక సోల్జర్గా, స్పిరిచువల్ సోల్జర్గా మనకు ఉండవలసింది యుద్ధోపకరణాలు ఈ లోకానుసారమైనవి కాదు. అదే మాట కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనంలో, 10వ అధ్యాయము 4వ వచనంలో పౌలు గారు అంటారు. ఆ మాట చదువుదాం. కొరింథీయులకు రాసిన 2వ కొరింథీ 10వ అధ్యాయము 4వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలనంత బలము కలవై ఉన్నవి.
ఇప్పుడు మన యుద్ధోపకరణం మనకు తెలుసు కదా, మనకి ఎఫెసీ పత్రికలు 6:12 నుండి చదివితే మనకు కనబడతాయి. సత్యం అనే తట్టి కదా, సమాధానము, సత్యము, ఇవన్నీ సిద్ధ మనస్సు, ఇవన్నీ కూడా మన యొక్క ఆయుధాలు. వాటితో మనము పోరాడవలసిన వారమై ఉన్నాము. అవి ఏం చేయగలవు అంటే దుర్గములను సైతము పడగొట్టగలవు. జాలినంతవి పడద్రోయగలవు. దుర్గములను, పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ని, కొండల్ని, పర్వతాలను కూడా పడద్రోయగలిగినటువంటి బలమైన ఆయుధాలు అవి ఈ లోకానుసారమైనవైతే కాదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎందుకు ఈ మాటలు మనం చూస్తామంటే, టోటల్గా వ్యూహిత సైన్య సమభ్యేకర రూపిణి అయినటువంటి ఈ స్త్రీ ఎన్ని రకాల సైన్యాలుగా కనబడుతుంటే ఇంకా అనేకం ఉన్నాయి. సమయానుకూలం కాదు కనుక మనం అన్నిటిని వివరించుకోలేకపోతున్నాం. కానీ ఇన్ని రకాల సైన్యములు, వీటన్నిటిని కూడా దేవుడు ఒక సంఘముతో అమరుస్తూ మాట్లాడుతున్నాడు, ఒక సంఘముతో పోలుస్తూ మాట్లాడుతున్నాడు. విషయం ఏంటంటే, ఇన్ని రకాల సైన్యాలన్నిటికీ కూడా అధిపతి ఒకడున్నాడు, ఆయన తండ్రి అయిన దేవుడు. అధిపతి ఒకడున్నాడు, ఆయన తండ్రి అయిన దేవుడు. అనేక వచనాలు, 100 వచనాలు ఉన్నాయి. సైన్యములకు అధిపతి యగు యెహోవా. పురుగుల సైన్యానికి ఆయనే అధిపతి, దండుకు ఆయనే అధిపతి, ప్రతి గోత్రానికి ఆయనే అధిపతి, ప్రతి గోత్ర సైన్యానికి అధిపతి ఆయనే, సమస్త సృష్టికి అధిపతి ఆయనే, నక్షత్రముకి అధిపతి ఆయనే, అన్నిటికీ కూడా అధిపతి ఆయనే. ఆయన సైన్యములకు అధిపతి అని ఆయనకు పేరు. మొదటి దినవృత్తాంతములు 17:24 ఇంకా అనేక రెఫరెన్సెస్, మోర్ దాన్ 139 టైమ్స్ సైన్యములకు అధిపతి యెహోవా అనేటువంటి మాట బైబిల్లో మనం చూడగలం ప్రియులారా. మోర్ దాన్ 139 టైమ్స్. గుర్తుపెట్టుకుందాం. అయితే ఇంతటి సైన్యముగా ఎందుకు స్త్రీని పోల్చాడంటే, లేక సంఘాన్ని పోల్చాడు, స్త్రీతో పోలుస్తూ మాట్లాడాడు అని అంటే, దేవుడు ఈ గుణగణాలన్నిటినీ కూడా సంఘమైన మనలో ఆయన చూడాలనుకుంటున్నాడు. ఏంటి ఆ గుణగణం అంటే, సంఘము నీవు నేనే గనుక మనము ఒకప్పుడు సంధ్యారాగం వలె, చీకటి వలె, కీడు వలె, లేకపోతే అందవిహీనత, లేకపోతే ఆత్మ సౌందర్యం లేకపోవడం, లేకపోతే వెలుగు కాకుండా చీకటి, కనుదృష్టి లేక గురుడితనము, ఇలాంటి క్యారెక్టర్స్ అన్నీ మనలో ఉన్నా కూడా మారిన తర్వాత మాత్రం డే బై డే దేవుని యొక్క కిరణాలు మన మీద పడటం వల్ల మనము వెలుగొందుతూ చంద్రబింబం అంత అందం కలిగిన వారంగా ఉండాలి. దేవుడు కొన్ని సంవత్సరాల నుండి ఇదిగో నేను త్వరగా వస్తున్నాను అనేటువంటి మాటలు మనం వింటూ ఉన్న వాక్యాలు. ఇంకా ఎందుకు రాలేదు దేవుడు అని అంటే, కారణం ఏంటంటే, తన వధువు అయినటువంటి సంఘము ఇంకా పరిపూర్ణ సౌందర్యవతిగా ఆయన దృష్టికి కనబడట్లేదు. సంఘము అనే వధువు, పెళ్లి కూతురు కంప్లీట్ బ్యూటీనెస్, లేకపోతే బ్యూటీ అనేది తన వధువులో ఆయనకి కనబడలేదు. కనబడిన దినాన ఆయన ఆగడు ప్రియులారా. ఎక్కడో వంకర, ఎక్కడో వెలితి, ఎక్కడో లేకవుతున్నాం మనం, ఎక్కడో వెనకబడి ఉన్నాం మనం. పరిపూర్ణ సిద్ధపాటు, సంపూర్ణ సిద్ధపాటు మనలో కనుక దేవుడు చూస్తున్నాడు, ఆయన అతివేగంగా వస్తాడు, మేఘారూఢుడై వస్తాడు. మనం ఇంకా సిద్ధపడాలని, మనం ఇంకా మార్చుకోవాలని, ఇంకా మనం నేర్చుకోవాలని, ఇంకా మన వాళ్ళు, మన కుటుంబం, మనలో ఉన్నటువంటి అవకతవకలు అన్నీ కూడా సరిచేయబడి పరిపూర్ణతలోనికి, సంపూర్ణతలోనికి మనం రావాలని మన దేవుడు మన గురించి ఆశిస్తున్నాడు, ఎదురు చూస్తున్నాడు. అలా ఒక పూర్ణ చంద్రబింబం అంత అందం కలిగినటువంటి ఆత్మీయ సౌందర్యము, పూర్ణ సిద్ధపాటు, సంపూర్ణత మనలో ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో దేవుడు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వచ్చి మనలను వధువుగా తీసుకుని వెళ్తాడు అనేటువంటి విషయం మనం గుర్తెరగాలి. అంతేకాదు, చంద్రబింబం అంత అందం మాత్రమే కాదు, కానీ ట్రాన్స్పరెన్సీ ఉండాలి. మన జీవితంలో ప్రతి మాటకి, ప్రతి పరిస్థితికి, ప్రతిరోజు, ప్రతి గడియ మన జీవితంలో జరిగే ప్రతిదానికి కూడా దేవుని దగ్గర ఒక ట్రాన్స్పరెన్సీ మనం కలిగి ఉండాలి. మనుషుల దగ్గర లెక్క తప్పినా దేవుని దగ్గర మాత్రం మనం లెక్క తప్పడానికి వీల్లేదు. ఆయన యొక్క జడ్జిమెంట్, ఆయన యొక్క సన్నిధిలో, ఆయన కోర్టులో మనం నిలబడ్డప్పుడు ఎక్కడ కూడా ఆయన కాంప్రమైజ్ అవ్వడు ప్రియులారా.
ట్రాన్స్పరెన్సీ అనేది ప్రతి విషయంలో కూడా దేవుడు ఆచితూచి లెక్క కట్టే దేవుడుగా ఉన్నాడు. కయ్యూను చంపేసేసాడు ఏబెల్ని. దేవుడు వచ్చాడు, దేవుని కోర్టులో కయ్యూను నిలబడ్డాడు. ఏడి నీ తమ్ముడు ఎక్కడా, ఏబేలు ఎక్కడా అన్నప్పుడు ఏదో చెబుదాము, ఏదో మబ్బి పెడదాము, మసిబూసి మారేడుకాయ చేద్దాం అన్నట్టుగా నా తమ్ముడికి నేను కావలి వాడనా అని ఏదో చెప్పడానికి ట్రై చేస్తాడు కయ్యూను. దేవుడు ఒప్పుకోలేదు, దేవుడు కన్విన్స్ అవ్వలేదు. భయంకరమైన శాపమును కయ్యూనుకి ఇచ్చాడు. ఆదాము అవ్వ ఇద్దరు ఆజ్ఞను మీరారు. దేవుడు వచ్చాడు, ఆయన కోర్టులోనికి ఆదాము అవ్వను పిలిచాడు. ఏంటి మీరు చేసిన పని అని క్వశ్చన్ చేసినప్పుడు ఆదాము, నువ్విచ్చిన ఈ స్త్రీ తినమంటే కదా నేను తింది, ఓన్గా అయితే నేను చేసిన పాపం కాదు కదా, నా తప్పిదం కాదు కదా అన్నట్లుగా కన్విన్స్ చేయడానికి ట్రై చేశాడు దేవుడిని. దేవుడు కన్విన్స్ అవ్వలేదు. ముగ్గురిని శపించాడు. సర్పమును, ఆదాము నిమిత్తం నేలను శపించాడు ఆఫ్ కోర్స్. కానీ దేవుని సన్నిధిలో నుండి త్రోసివేయబడ్డాడు ఆదాము. ప్రభువా నా తప్పైపోయింది అయ్యా, నువ్వు చెప్పినా ఎంతగా నేను నీ మాటను మరిచి, నీ ఆజ్ఞను మరిచి నా భార్య చెప్పినట్టు విన్నాను, తప్పైపోయింది అయ్యా, నీ దేవుని పాదాల మీద పడినట్లయితే ఈ సృష్టి మరోలా ఉండేదేమో, వేరే విధంగా ఉండేదేమో, దేవుడు ఒకవేళ క్షమించుండేవాడేమో, నిరంతరము ఆ యొక్క ఏదేనులో వాళ్ళు ఆనందిస్తూ ఉండేవాళ్ళేమో, శాపం అనేది ఉండేది కాదు, బహుశా మరణం అనేది కూడా వచ్చి ఉండేది కాదు. కానీ ఒప్పుకోకపోగా తన తప్పిదమును కప్పుకోవడానికి ట్రై చేశాడు. ఆదాము తన రొమ్ములో పాపమును కప్పుకున్నాడు అనేటువంటి మాట మనం చూస్తాం బైబిల్లో. ప్రియులరా, అలాంటి అవకతవకలు లేకుండా ఆదాము వలె, లేకపోతే కయ్యూను వలె, ఇంకా మరెందరూ అలాంటి అవకతవకలు ఏమీ లేకుండా పరిపూర్ణతలోనికి, ట్రాన్స్పరెన్సీ, స్వచ్ఛమును కళ, మనలో తేజస్సు ఉండాలి, దేవుని యొక్క తేజస్సు ఉండాలి, అలాగే స్వచ్ఛత కూడా మనలో ఉండాలి. మన స్వచ్ఛత ఏ పాటిది, ఎంతవరకు ఉన్నాం, మనం ఎంతవరకు నీతిమంతులుగా బ్రతుకుతున్నాం, ఎంతవరకు దేవుని యొక్క దృష్టిలో యథార్థపరులుగా మనం బ్రతుకుతున్నాం, ప్రతి చిన్న విషయంలో లెక్క కలిగి ఉన్నామా మనము? అమ్మో నేను ఈ మాట మాట్లాడితే దేవుని దగ్గర లెక్క చెప్పాలి కదా, అమ్మో నేను ఈ చిన్న మిస్టేక్ చేస్తే దేవునికి నేనేం చెప్పను అనేటువంటి భయము మనం కలిగి ఉన్నామా? భయముతో, వణకుతో మన యొక్క భక్తి జీవితాన్ని కొనసాగించాలని పౌలు గారు చెప్తున్నారు. సో ప్రియులారా, ప్రతి విషయంలోనూ ట్రాన్స్పరెన్సీ కలిగి, కళలు కలిగి, అంతేకాదు పోరాడే శక్తి కలిగి, గొప్ప సైనికుడిగా, ఒక నియమ ప్రకారము బ్రతికే సైనికుడిగా మనం బ్రతకాలి. సంఘం అంటే ఏదో ఇంకా పెద్ద పదం అనుకోవద్దు, ఆ చర్చి మొత్తానికి కదా అనుకోవద్దు, నాకే అని అనుకోవాలి. నాకే ఒక ఆత్మ నియమం ఉంది మనకి. నియమ ప్రకారం మనం పోరాడితే కిరీటము కూడా ఉంది, నియమము తప్పితే శిక్ష కూడా మనకు ఉంది. సో ఇవన్నీ ఒకప్పుడు నెగిటివ్గా ఉన్నా ఎంత చక్కగా కనబడుతున్న ఈమె ఎవరు అని సొలొమోను అంటున్నాడు. మనల్ని కూడా చూసి ఒకప్పుడు ఈమె మంచిది కాదు, ఒకప్పుడు ఈమెకు సాక్ష్యం లేదు, కానీ ఇప్పుడైతే ఎంత గొప్పగా బ్రతుకుతుంది, ఎంతమందికి మాదిరికరంగా బ్రతుకుతుందని మన గురించి ఈమె అసలు, ఈమె ఎవరు, ఎంత గొప్పగా లోకం అంతా ఈమె గురించి మాట్లాడుతుంది అని చెప్పగలిగే స్థితికి మనం రావాలంటే మనము వీటన్నిటి ప్రకారం మనం నేర్చుకున్నటువంటి వాక్యాలు, వింటున్నటువంటి వాక్యాలు అణువణువున పాటిస్తూ చాలా జాగ్రత్త కలిగి మనము జీవితాన్ని ముందుకు కొనసాగించాలని ప్రభు పేరిట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడి కొద్ది మాటలు మన కొరకు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెను ఒక్కసారి వచనాన్ని ఇంగ్లీష్లో, తెలుగులో మనం చదువుకొని పాఠం ముగించుకున్నాం. పిల్లరా, పరమగీతము 6:10 సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంత అందము గలదై, సూర్యుని అంత స్వచ్ఛమును కళలను గలదై, వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు? ఇంగ్లీష్లో, హూ ఈజ్ షీ దట్ లుకెత్ ఫోర్త్ యాజ్ షీ మార్నింగ్, ఫెయిర్ యాజ్ ద మూన్, క్లియర్ యాజ్ ద సన్, అండ్ టెరిబుల్ యాజ్ అన్ ఆర్మీ విత్ బ్యానర్స్. కొద్ది మాటలు దేవుడు మన కొరకు దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.